ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ది డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaradi and all of the souls to rest in peace, mass offered by Gade Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogim and family. For God's mercy upon the departed souls of Madhimi Valangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For God's love and Holy Spirit anointing upon family and for forgiveness, repentance, to make good confession and deliverance of family members from all sins and curses, and to live for Christ, mass offered by Samson and family. For God's mercy upon the departed soul of Tumma Rojama, mass offered by Singareddy Lily. For the departed souls of Yeruvuma Reddy, Veronicamma, Chinappa Reddy, Lurthamma, Vayarag Reddy, B. Reddy Papi Reddy, Annamma, Tumma Reddy, Nakshatramma, T. Thomas Reddy, M. Kaspar Reddy, Shaurilu, K. Samson Reddy, K. Prashant, to rest in peace, mass offered by Tumma Alphonse Reddy Chinnamma. For Mr. Birendra Senapati and Mrs. Sujata Pradhan to be debt free and receive the wisdom and knowledge of God in their life. For the departed soul of Sri Divya to rest in peace, mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Sambhu Shivarao, Shanti, Karthik and Venu, mass offered by family. For the departed soul of Mrs. Bernadette Pradhan to rest in peace. For God's blessings upon India, mass offered by Prabha. Thanksgiving mass and for God's blessings upon Golamari Anthony Reddy and Golamari Akshay Reddy on the occasion of their birthday, mass offered by Golamari Sujata Reddy and Akshita Reddy. దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందులు యోగ్యరీతిగా పాల్గొనే నిమిత్తము మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈరోజు తల్లినటువంటి శ్రీసభ పునీత ఆంజలా మెర్రెచ్చి కన్యక స్మరణను చేయుచు ఉన్నది. ప్రార్థించదము. ఓ ప్రభువా, కన్యక అయిన పునీత అంజల మా కొరకు నీ కనికరమునకై సదా అర్థించునుగాక. ఆమె కనపరిచిన సోదర ప్రేమను, వివేకమును మేము ఆదర్శముగా గైకొని నీ బోధలకు అంటిపెట్టుకొని ఉందుముగాక. వాటిని జీవితములో అమలు జరుపుచు మేము అంకిత భావముతోనూ త్యాగనిరతితోనూ ముందుకు సాగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించుచు మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి పట్నము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 15వ వచనము మరియు 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఈ కారణం వలననే దేవుని పిలుపుని పొందిన వారు దేవునిచే వాగ్దానం చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు గాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషం నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకముననే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశంలోనికి ప్రతి సంవత్సరము ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకున్నట్టుకు అందు ప్రవేశింపలేదు. అటులైనచో ప్రపంచారంభం నుండి అనేక పర్యాయములు ఆయన బాధనందవలసి ఉండేది. అటులు కాక తను తానే బలిగా అర్పించుకుని వలన పాప నివారణ చేయుటకే యుగాంతమున ఇప్పుడు ఒకే ఒకసారి జన్మించును. ప్రతి వ్యక్తియు ఒక్కసారియే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. అదేవిధంగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒక్కసారి బల్యార్పణంగా సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకుగాక తన కొరకే వేచిన్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును
ప్రభువు మీతో ఉండను గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 9 వరకు వాక్యము. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలము కొరకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లని వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలినైనను పాదరక్షణలైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములో నన్ను ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారు ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులకు ఆయన కొన్ని నియమములను, కొన్ని పద్ధతులను, ఒక క్రమమును ఆయన వారికి నేర్పిస్తూ వారు ఏ విధముగా ప్రవర్తించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలి అనేటువంటి కొన్ని నియమాలను వారికి ముందుగా తెలియచేస్తూ వారిని సిద్ధపరుస్తున్నటువంటి వాక్యమును మనము విన్నాం. చూడండి, ఇక్కడ ఆయన శిష్యులను ఒకరొకరుగా పంపించలా, ఇద్దరిద్దరిని పంపించారంట. ఎందుకని అంటే పాత నిబంధన గ్రంథం ప్రకారము ఒక మనుషుడిచ్చేటువంటి సాక్ష్యము చెల్లదు, ఇద్దరు వ్యక్తుల యొక్క సాక్ష్యము చెల్లును అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. కనుక ఇక్కడ యేసయ్య తన శిష్యులను పంపుచు ఇద్దరిద్దరు చొప్పున పంపుట జరిగింది. ఎందుకనంటే వారు మాట్లాడేటువంటి మాట రూఢి అగుటకు, వారు మాట్లాడేటువంటి మాట అది సత్యము అని తెలియబడుటకు ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము అంగీకారముగా ఆమోద్యముగా మార్చబడును అనేటువంటి నియమము పాత నిబంధన గ్రంథములో ఉన్నదని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అది ఆచారమని యేసుక్రీస్తు వారికి తెలియను కనుక ఆయన ఇద్దరిద్దరు చొప్పున మొదటిగా పంపారు. ఆ తర్వాత ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారముగా ఉన్నది కానీ పనివారు తక్కువగా ఉన్నారంట. అయితే పనివారిని పంపుట కొరకు యజమానునికి ప్రార్థన చేయాలంట. అనేక మార్లు మన ప్రార్థన దేని నిమిత్తం అంటే మన అవసరముల నిమిత్తము, మన కుటుంబము నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము ప్రార్థన చేస్తాం. అయితే యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, పంట విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొదువుగా ఉన్నారంట. కొలది మందే ఉన్నారు అంటే ఇప్పటి ప్రపంచంలో పనివారు కోట్లలో ఉన్నారు. అయితే వీరందరికీ దేవుడు నిజంగానే పనిచ్చాడా అంటే అనుమానమే. ఎందుకు అనుమానము అంటే ఇక్కడ యేసయ్య ప్రకారము పని జరిగించేటువంటి వారు కావాలి. ఆయన చిత్తము ప్రకారము పని జరిగించేవారు, ఆయన ఆలోచన ప్రకారము, ఆయన నిర్ణయం ప్రకారము, ఆయన ఇచ్చినటువంటి నియమములను పాటించువారు, ఆయన ఆజ్ఞలను పాటించువారు, ఆయనను ప్రకటిస్తూ ఆయనను ప్రత్యక్షపరిచేటువంటి సేవకులు కావాలి. అటువంటి వారికి ఆయన పనిచ్చాడు. అంతేకాని దేవుని పేరిట మోసం చేసేవారికి, దేవుని పేరిట దోచుకునేవారికి ఆయన పని ఇవ్వలేదు. అయితే కొంతమంది సేవకులమని చెప్పుకుంటూ ప్రజలను దేవుని పేరిట దోచుకోవటము, మోసం చేయటము, తప్పుదోవ పట్టించటము లోకంలో జరుగుతూనే ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన వారికి చెప్పుచున్నారు కదా, ఇదిగో నేను మిమ్మును తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను కనుక మీరు ఎలా ఉండాలంట అంటే జాగరూకులై జాగ్రత్తగా మెలగాలి. అంటే దేవుని సేవ ఎవరి మధ్య ఉండబోతుంది అంటే
తోడేళ్ల వంటి స్వభావం కలిగిన మనుషుల మధ్యలోనికి ఆయన వారిని పంపించారంట. మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది కదా, లోకమునకు దేవునికి పొత్తు లేదు, సంబంధం లేదు. లోకానుసారముగా జీవించడానికి దేవునికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. లోకమునకు చెందినవాడు, లోక ప్రకారముగా జీవించేవాడు దేవునిని ఎప్పటికీ సంతోషపెట్టలేడు. ఇక్కడ దేవుని సేవకులు గొర్రెపిల్లలైతే లోకము తోడేళ్లతో ఇక్కడ పోల్చబడినట్లుగా మనము తెలుసుకోవాలి. లోకములో ఉన్నటువంటి స్థితిగతులు, లోకములో ఉన్నటువంటి అక్రమము, లోకపు తీరు తోడేలు వంటి స్వభావము. కానీ దేవుని సేవకుని స్వభావము గొర్రెపిల్ల స్వభావము. సాత్వికమైన, నెమ్మది అయిన, మృదువైనటువంటి స్వభావము గొర్రెపిల్ల స్వభావము. ఇక్కడ యేసయ్య మరలా చెప్పుచున్నారు కదా, వారు వెళ్ళినప్పుడు జాలినైనను జోలినైనను పాదరక్షణను తీసుకొని పోరాదు, మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగరాదు, మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పారు. ఇక్కడ ఒక సేవకుడి ఇంటికి వస్తే ఆ సేవకుని బట్టి ఆ కుటుంబము దీవించబడిద్ది అని నేటి వాక్యము మనకు తెలియచేస్తుంది. ఆ చివరిగా ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటన ఉండు, పనివాడు తన కూలికి పాత్రుడు కదా అని చెప్పారు. అంటే మనకు ఏది పెట్టబడిందో దానిని స్వీకరించి ఆ ఇంట్లో మనం ఉండుటయే ఆయన మనకిచ్చేటువంటి ప్రతిఫలము. కానీ ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారనంటే, నాకు ఇంత ఇస్తేనే నీ ఇంటికి వస్తా, డిమాండ్స్. ఒక వ్యక్తి తనతో ఫోటో దిగాలంటే 20,000 కడితేనే ఫోటో ఇస్తాడు. ఒక వ్యక్తి చేయి పెట్టి ప్రార్థన చేయాలంటే 1,00,000 రూపాయలు ఇస్తేనే చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు. ఒక ఇంటికి ప్రార్థనకు రావాలంటే 10 లక్షలు ఇస్తేనే ప్రార్థన చేస్తాడు. అంటే దేవుని సేవ ఎలా మార్చబడింది అంటే వ్యాపారముగా మార్చబడింది. కానీ ఇక్కడ మాత్రము యేసయ్య తన శిష్యులకు చెప్పుచున్న మాట ఎలా ఉన్నదంటే, వారు ఏది ఇస్తారో, ఏది పెడతారో దాన్ని తింటమే, అంతేగాని డిమాండ్స్ లేవు. నాకు ఇదైతేనే కావాలి, ఇలా అయితేనే తింటా, ఇక్కడైతేనే పండుకుంటా అంటానికి లేదండి. అయితే ఈనాటి ఈ వాక్యములో యేసయ్య చాలా స్పష్టముగా తెలియచేసినటువంటి సందేశము, ప్రతి సేవకునికి ఆయన నియమ నిబంధనలతో కూడినటువంటి మార్గమును ఆయన చూపించి, ఈ మార్గమందు మీరు ఇలా జీవించాలి, ఈ విధముగా ప్రయాణం చేయాలి, ఈ విధంగా మీరు ప్రవర్తించాలి, ఏ విధముగా దేవుని వాక్యమును ప్రకటించాలని ఆయన శిష్యులకు తెలియచేస్తూ ఇచ్చినటువంటి ఈ మాటలను మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నీవు నేను మనమందరము కూడా దేవుని సేవకులమే, ఆయనను ప్రకటించుటకు ఏర్పాటు చేయబడిన వారమే. కనుక మనల్ని సరిచేసుకుంటూ ఈ దివ్య బలి పూజలు ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు కన్యక అయిన పునీత ఆంజల మెరీచిలో నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించున్నాము. ఆమె ఆదర్శపూరిత జీవితము మీకు సంప్రీతిని కలిగించిన విధమున మేము బాధ్యతాయుతముగా నిర్వహించు మా సేవలు కూడా మీకు అంగీకారయోగ్యములు అగునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ పునీతుల అద్వితీయ విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పుచింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత ఆంజలి మెరీచితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండి మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపం నుండి పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. ప్రార్థించదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మేము పరమవరమును స్వీకరించి నూతన జీవమును పొంది ఉన్నాము. పునీత ఆంజలి మెరీచి ఆదర్శమును అనుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణముద్రలను మా శరీరములను ధరించి నీ మీద మాత్రమే మనసు లగ్నము చేసుకుని నుండినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి,
స్తుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ